చెప్పు నాయన. గురువుగారు దీనికి ఏమన్నా టైం సెట్ చేసి పెట్టారా మీటింగ్ కి? ఇవాళ మనం పెట్టడం కాదు, ఆ ఓకే. మీటింగ్ వాడే 30 మినిట్స్ ఎంతో ఇస్తాడు. 40. ఆహా, జూమ్ వాళ్ళే ఇస్తారా? మనం ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడలేము. ఆహా, ఓకే ఓకే, అందుకే సడన్ గా కట్ అయిపోతుందని. కాదు, మనం 5:30 మొదలైంది, 6:10 దాకా ఉందిగా. అవునవును. 40 మినిట్స్ దాకా వస్తుంది. దాని ఓకే, వాళ్ళు ఇచ్చిన టైంలోనే మాట్లాడాలి ఇక. అంతే, అది కూడా ఫ్రీగా, ఒక పైసా ఖర్చు లేకుండా. ఓకే ఓకే, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అమౌంట్ కట్టాలేమో. ఎందుకు, నేను ఎవరు డబ్బులతో ఏం పని. ఓకే ఓకే ఓకే. అందుకని అటువంటి ఏం వద్దని చెప్పాను నేను. ఎందుకంటే రెగ్యులర్ గా ఇవాళ ప్రోగ్రామ్ కాదు, యాక్చువల్ గా రేపు. అవును కదా, సండే ఉండదు కదా. ఈరోజు సండే. సండే ఉండదు మామూలుగా అయితే. సాటర్డే సండే ఉండదు. అదే ఈరోజు పొద్దున మెసేజ్ పెట్టారు, చూశాను. ఎందుకని అసలు రేపు. స్పిరిచువల్ దాంట్లో పెడితే అందరికి ఇవ్వను, కొందరికి ఓకే. అందరికి పంపించలేదుగా. అవునవును అవునవును. 200 మంది ఎక్కడ పంపిస్తాను. ఓకే ఓకే. చెప్పు నాయన. ఏం లేదు గురుగారు, కాకపోతే ఇది ఎంత విన్నా కూడా అప్పటి మందమే. ఏదో మన కుక్క కదా బూడిదలో బొర్రి బయటికి వెళ్ళి దులిపినట్టుగానే ఉంది పరిస్థితి. ఎంతసేపు వైరాగ్యంలో ఇది అది అని ఆలోచించి ఇది ఆత్మ ఇది కొటేషన్ చదివినప్పుడే ఇట్లా మీటింగ్ లో అంటే ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ మీరు చెప్పినప్పుడు అది బాగుంటది. తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ప్రపంచంలో మళ్ళీ సేమ్ ఇట్లానే తిరుగుతూ ఉంటది. అనుక్షణము మననం చేసుకోవాలి ఆయన. అనుక్షణము మననం అంటే ఏంటి, అదే విషయాన్ని నీ లోపల రిపీట్ చేస్తున్నప్పుడు నీకు బాధ అయ్యదు. ఓకే. మననం. అందుకే ఆదిశంకరులు అన్నారు, శ్రవణ మనన నిధి చేస్తున్నారు. ఓకే. శ్రవణం చెయ్యాలి, తప్పదు. దాన్ని మననం చేసుకున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి చెప్పినాడు. కరెక్ట్ గురుగారు. బయటికి పోగానే ఎందుకు అనిపిస్తుంది, మరణం చేయటల్లా. ఓకే. సమస్య రావటం, దాని వెంబడి పట్టడం, అదే జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఆందోళన పడద్దు. భగవంతుడు తెలుసు ఎవరిని ఎట్లా ఉంచాలి తీయాలి అనేది, మన చేతిలో ఏముండదు. సృష్టికర్త ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, నీకెందుకు. ఓకే, విన్నాను. అంతే గురుగారు. ఇంకేమైనా ఉందా? అరుణాచలం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారు. మరి వీళ్ళందరూ డైలీ లక్షల మంది తిరుగుతున్నారు కదా గురుగారు పౌర్ణమి రోజు. నువ్వు ఎక్కడో ఏదో ఉందని పరిగెత్తావనుకో, అక్కడ ఏముంటుంది, ఏమి ఉండదు. ఓకే. ఏమన్నా శ్రమ ఉంటుంది, చూసామన్న తృప్తి ఉంటుంది కాసేపు, అంతే. ఎక్కడికి వెళ్ళి కొండను గుళ్ళు గోపురాలే కదా, అక్కడ ఏముంది. నీ లోపల లేనిది బయట ఏముంది. నేను వెళ్ళొద్దంటాలా, నీ కర్మలో ఉంటే వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. మహర్షి కర్మలో ఉంది కాబట్టి తిరువళ్ళంలో వెళ్ళారు. నీ కర్మలో ఉంటే నువ్వు కాశీ వెళ్తావు, రామేశ్వరం వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. ఓకే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇది కూడా కర్మలో భాగమే అంటారు. అంటే డౌట్ ఎందుకు, లేకపోతే నువ్వు ఎప్పుడు రానివాడు ఇవాళ ఎందుకు వచ్చావు, అదే కర్మేగా. రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు కొందరు, అప్పుడప్పుడు ఆలోచనతో వచ్చేవాళ్ళు మరికొందరు. చాలా మంది ఎవరు రారు నాయన, ఎందుకని, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అది కూడా కర్మలో భాగమే. సో జీవుణ్ణి నడిపించే తాను తెచ్చుకున్న కర్మే తప్ప మరొకటి కాదు అని చెప్పటం. ఇప్పుడు ఇప్పటిదాకా నేను కూడా కర్మ చేసే ఉంటాను ఈ ఇన్ని సంవత్సరాలు, మళ్ళీ జన్మలో అనుభవించాల్సిందేనంటారా? అసలు నీవెవరు తెలిస్తే జన్మ లేదు కర్మ లేదుగా. ఓకే, అక్కడితో ఆగిపోద్దిగా. ఓకే, ఇప్పుడు నువ్వు కర్తవు అనుకుంటే కర్మ ఉంటుంది నాయన. నీవు కర్తవి కాదనుకుంటే స్వరూప జ్ఞానంతో కర్మ ఎవరికి, జన్మ ఎవరికి, బంధాలు లేదు, మోక్షం లేదు, నువ్వు ఆత్మగానే ఉంటావు. అప్పుడు ఇవన్నీ ఆయనకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ట్రాన్స్ఫర్ కాదు, పాడు కాదు, అదృశ్యం అవుతాయి. ఎవడు అదే అదే అదే. ఓకే, ఉంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నేను కర్త పక్కకు తలిగినప్పుడు ఇంకా పాము లేదు, మాయా పాము లేదని తెలిస్తే తాడని తెలియటల్లే. ఓకే ఓకే. ఈ కర్తృత్వం కూడా పాము లాంటిది.
అంటే అంటే గురుగారు ఇది తెలియక అడుగుతున్నా. ఇది ఇప్పుడు పాము లేదని తెలిస్తే తాడు అంటున్నారు. కాకపోతే అంటే ఇప్పుడున్న ప్రపంచంలో కాదు నాయన, తాడు తెలిసాక పాము లేదని తెలుసు. ఓకే గురుగారు. అది ఓకే. కాకపోతే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు నేను ప్రెజెంట్ మీతో మాట్లాడుతున్నా. సడన్‌గా నా ముందు ఒక పాము వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను దాన్ని తాడు అనుకోవాలా? పాము అనుకోవాలా? నీవు పాముని పాముగానే చూస్తావు, ఎందుకని కరుస్తుంది కాబట్టి. అవును. తాడు పాము అన్నది అది కరవదు నిన్ను. అవును. కదవది. తేడా చూసావు కదా. అవును. అది అక్కడే కదలదు. ఇది కదులుతది. హ్మ్. జనితమైంది కరవదు. హ్మ్. నువ్వు దేహం అనుకుంటే పాము నిన్ను కరుస్తుంది, అంతవరకే. మళ్ళొకసారి చెప్పండి గురుగారు. కొంచెం. పాము భ్రమ గనక అయితే పొరపాటు పడితే తాడుని పాముగా భావిస్తే అది కరవదు నిన్ను. ఓకే. కానీ అదే అంటాడు ఆదిశంకరులు కూడా, నువ్వు విచారించలేదు, కాలు తాడు మీదనే పడింది, హ్మ్. అయితే ఎందుకు కరవదు, ఎందుకు కదలదు అని నువ్వు విచారం చేయటం లేదు, ఓకే. భయపడిపోతున్నావు. సో వెళ్తుల్లో చూసినప్పుడు తాడని తేలిపోయింది కదా. ఓకే. అట్లా చెప్తారు ఇక్కడ కూడా. ఆ! మృగాలు జీవుడికి ఉన్నాయి, కర్తవు అనుకుంటున్నావు. ఓకే. ఏమో చూడు వాళ్ళు లేడు, ఉన్నదే ఎరుక అని చెప్పటం. ఓకే. ఎలా? ఇప్పుడు ఇది పామైనా సరే దాన్ని తాడుగా చూసినట్టయితే అది కరవ చూడటం కాదు, నువ్వు దేహాత్మ బుద్ధితో అనుభవిస్తున్నావు ఇక్కడ. ఆ! రైట్. ఓకే. దోమలో కొడతాయి, నల్లులో కొడతాయి, పాములో కొడతాయి. అవునవును. రైట్. కానీ ఈ అవస్థ అంతా కూడా స్వప్నము. ఓకే. ఈ దేహాత్మ భావంతోటి కాకుండా ఆనయనగా చూస్తే అసలు అక్కడ ఏమీ లేదు. పాము లేదు. అసలు నీ దేహమే కనపడబోతే పాము ఎక్కడ కనపడుతుంది. ఆ! దేహం ఉంటేనే కదా పాము కరుస్తదని భయమేసేది. దేహాత్మ బుద్ధి ఉంటేనే కదా. ఓకే. దేహ గురుగారు మళ్ళీ అడుగుతున్నా ఏమనుకోవద్దు. ఈ దేహాత్మ బుద్ధి పోవాలంటే అది ఉందేమో చూడటమే, లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు. అంతేనా? ఎప్పుడూ లేదు. ఓకే. నువ్వు కోరిక చేత, బంధము చేత, బాధ్యత చేత ఇది ఉన్నట్టుగా భావిస్తున్నావు, ఉందేమో విచారించు. ఓకే. ఆత్మ ప్రకాశించినప్పుడు ఇది అదృశ్యమైపోతుంది. అట్లా ఓకే. విచారించేది కూడా అనుగ్రహం చేతనే, కాకపోతే విచారించవు. ఇది అనుగ్రహ సంతోషించుకుంటూ బాధపడుతూ పోతూ ఉంటావు. అనుగ్రహం చేతన అంటే చేతనే ఆత్మ ప్రకాశంతో. ఓకే. భగవంతుడి అనుగ్రహము, ఆత్మ అనుగ్రహము, గురువు అనుగ్రహం అంతా ఒకటే. ఓకే. అనుగ్రహం అంటే స్వరూప జ్ఞానం ఆయన. ఓకే. అది ప్రకాశించినప్పుడు సృష్టి అదృశ్యమైపోతుంది. ఇది నా అనుభవం. ఓకే. మరి గురువు గాని భగ ఆత్మ అని ఇదని ఇప్పుడు ఇన్ని కష్టాలు పడే బదులు ఒకటేసారి ఆ ఏమంటారు ఆ స్థితికి తీసుకుపోవచ్చు కదా గురు. వాళ్ళు ఆ అనుగ్రహంతో. ఆయన కొత్తగా వచ్చేది అయితే తీసుకుపోతాడు, ఓకే. అదైతే తీసుకుపోయేదే ఉంది. ఓకే. ఇప్పుడు లేదు, తర్వాత వచ్చేదైతే నువ్వు అన్నట్టు కరెక్టే, తీసుకుపోవాలి. ఉమ్. ఇప్పుడు కలగంటుంటావు, కళ్ళ ఎందరో కనపడతారు, అందరూ నీ అవును. వస్తారా పోనీ వేడుకుంటే. లేదు నేను ఉండను ఫస్ట్. ఆ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటావు, నిద్ర నీ ఎమ్మడు వస్తారు వాళ్ళు, రారుగా. రారు. కాబట్టి ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులు మాత్రమే అని చెప్పటం. ఓకే. ఏమైనా ఓకే గురుగారు. కాబట్టి మననం చెయ్యి. నిద్ర లేవంగానే నీతో కలిపి నువ్వు చూస్తున్నది అసత్యం, ఓకే. సత్యము కాదు. ఇది అసత్యమైన ఆత్మని విడిచి విడిగా లేదు, ఓకే. ఆత్మలోనిదే. బాధపడేవాడంటూ ఎవడూ లేడు ఆయన. అసలు జన్మ మరణాలు లేవంటుంటే బాధ ఎవరికి. ఓకే. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు, నేను పుట్టలేదని తెలుసుకోవటమే మోక్షము. అది ఎలా తెలుస్తుంది గురుగారు? ఈజ్ ఇట్ నాట్? నేను పుట్టలేదని ఎలా తెలుస్తుంది? స్వరూప జ్ఞానంతో తెలుస్తుంది. ఓకే. పోనీ దేహం చెప్పింది అది పుట్టినట్టు నువ్వు చెబుతున్నావు, ఈ ఆ, ఈ తల్లిదండ్రులది, ఈ మామ నా వాళ్ళని అనుకుంటున్నావు. అవునవును. నీ ఓకే. దేహం చెప్పిందా నేను చారని లేదు కదా. లేదు. ఈజ్ ఇట్ నాట్? కరెక్ట్ గురుగారు.
కాబట్టి వాసన వల్ల, బంధం వల్ల బాధేస్తుంది. అవునవును. వాసన ఎవరికో చూడు, బంధం ఎవరికో చూడు, అట్టి వారెవరు ఉండరు నాయన. ఓకే. ఉన్నది ఆత్మ. నేను ఆత్మ ఎరుక. దేంతోనూ కలవదు దానికి. ఓకే. రేపు నిద్రపోతే ఈ బంధాలు ఏమైనాయి? ఎగిరిపోలే. అవును. ఏనాయనా? అవును గురుగారు. అంతేగా మరి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇంకేమన్నా ఉన్నాయా అనుమానాలు? అనుమానాలు ఏం లేవు కానీ నాకు ఒకటే గురువు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు గురువు అనుగ్రహం కానీ ఆ దైవం అనుగ్రహం కానీ ఏదైనా సరే ఇంత ప్రారంధం అనుభవించే కంటే రమణ మహర్షి వాళ్ళ తల్లికి ఇచ్చినట్టు గురువు గారు వారి అనుగ్రహం ఒక్క నిమిషం గురువు, వారి అనుగ్రహం తోటి నన్ను కూడా స్థితికి తీసుకుపోవచ్చు కదా అని. ఇప్పుడు కూడా తీసుకుపోవటానికి చోటు లేదు. ఓకే. అనుగ్రహానికి బయట ఉంటేగా. ఓకే. ఓకే. అనుగ్రహం లోపల ఉన్నదే ఆత్మ అని చెప్పు. ఇది నిజం కాదంటారా గురుగారు? వాళ్ళ అమ్మ రమణ మహర్షి వాళ్ళ అలగమ్మకి వాళ్ళ కాదు, ఓకే. అది చెప్పారుగా. ఆత్మజ్ఞానం ఎవరు అందించరు, ముక్తి అందించేది కాదు బొమ్మన్నాడు. మరి బుక్కులలో అట్లా రాశారేం గురుగారు వాళ్ళ? ఉంటుందని నీకెందుకు? ఓకే. పోనీ ఇంకెవరికైనా మోక్షం ఇచ్చారు? అట్లా లేదు కదా. లేదు లేదు. కొన్ని లక్షల మంది వెళ్ళారు కదా, అందరికీ ఇవ్వచ్చుగా పోనేది. అవునవును. అది కొంతమంది వారి చూపుతోటే ఏదో పొందామన్నట్టుగా. కూడా వాళ్ళ వాళ్ళ భావనలు. ఓకే. దానికి ఇప్పుడు లేకపోతేనేగా. పొందేదేముంది? ఏమీ లేదు పొందటానికి. ఇది నా అనుభవం. ఓకే. రాదు నాయన. ఎవరెవరికి ఏమీ కారు, ఎవరు ఇవ్వరు. ఓకే. నీ గురువు ఎవరంటే నా గురువు ఆత్మే అంటాను. వారు చెప్పిన నాకు భౌతికమైన గురువులు లేరు నాకు. ఓకే. కాబట్టి అది డిసైడ్ చేస్తుంది ఎందుకు పెంచాలి. ఓకే. ఏమైనా అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. ఏమైనా థ్యాంక్ యూ గురువు గారు. ఉండేదా మరి? ఓకే. ఓకే. ధన్యవాదాలు. అయా మూర్తి గారు, దోషము అంటే ఎవరు చెబుతున్నారు? సర్వము బ్రహ్మమని, నేనే బ్రహ్మమని దేహాత్మ బుద్ధితో అనుకోవటమే కదా, అది దోషమే కదా. మరి ఇక్కడ ముఖ్యంగా గ్రహించవలసింది, సర్వం కలివిదం బ్రహ్మ అంటే ఉన్నదే పరబ్రహ్మం అని అర్థం. ఉన్నదే అంటే ఆత్మేనని అర్థం. ఉన్నది అంటే ఎరుక అని అర్థం. బోధించేటప్పుడు దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయా నేనుక కదా చెప్పేది ఇవన్నీ. కాబట్టి నేను గతంలో కూడా ఒకసారి ప్రస్తావించాను, అంతా బ్రహ్మమే అని ముందు చెప్పినప్పుడు వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా? అంతా బ్రహ్మమైతే నీకు భయం ఎందుకు? అంతా బ్రహ్మమైతే జనన మరణాలు నీకెందుకు? అంతా బ్రహ్మమైతే దుఃఖాన్ని భరించేవాడు ఎవడున్నాడు ఇక్కడ? కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులు అని చెప్పటం. అందుకనే జీవన్ముక్తి యొక్క లక్షణాలు చెబుతూ, దేహం ఉన్నప్పటికీ ఆ విధంగా అనుకునేవాడు ఉండడు అక్కడ. గ్రంథి తెగిపోయి ఉంటుంది. గ్రంథి అంటే నేను, నాది అనేటువంటి అహంకారము అక్కడ తల ఎత్తదు. ఎవరిని గుర్తించలేము అన్నప్పుడు కూడా ఇదే చెప్పారు కదా, ఈ మాయలో జీవన్ముక్తుల్ని గుర్తించలేము. ఎవరి జ్ఞానియో ఎవరి అజ్ఞానియో ఎలా చెప్పటం? మనస్సుగా అందదు కదా. అందుకని ఆ సందర్భంలో చెప్పిన విషయాలవి. అందుకని అంతా బ్రహ్మమేను అన్నప్పుడు నా దృష్టిలో ఉన్నదే ఎరుక అని అర్థము, ఉన్నదే జ్ఞానమని అర్థము. అంతేగాని నీతో కలిపి నీవు చూస్తున్నదంతా పరబ్రహ్మమని కాదు. ఇక్కడ తెర మీద ఎన్ని బొమ్మలు పడినా
బొమ్మలన్నీ తెర అంటే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కూడా అటువంటిది. బొమ్మలు అసత్యమని, తెర సత్యమని గ్రహించటానికి ఇది తోడ్పడుతుంది. అంతవరకు ఏమైనా కనుక నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నేను ఇది అది అంటూ ఆలోచనల రూపేణ, ద్వైత రూపేణ, అధ్యాత్మము రూపేణ, అవస్థాత్రయముల రూపేణ, జనన మరణాల రూపేణ, సుఖదుఖాల రూపేణ నువ్వు చూస్తున్నావు, ఇదంతా ఆత్మేను అంటే ఎలా కుదురుతుంది? కనుక ఉన్నదే ఎరుక అని అర్థం. ఒక సందర్భంలో మహర్షి కూడా మాయా ఈజ్ ది రియాలిటీ అన్నారు. మాయ అంటే లేనిది కదా. రియాలిటీ అంటంలో ఉద్దేశం ఏమిటి అంటే నీవు చేసే దృష్టికోణంలో ఉన్నది అని అర్థం. మూలము తెలియకుండా చూస్తే మాయ అసత్యము. ఇప్పుడు బంగారు ఆభరణం ఉన్నది, బంగారం తెలియకుండా ఆభరణాన్ని చూస్తే అటువంటిది ఏది లేదు అని చెప్పటం. మూలము తెలిసి చూసినప్పుడు మరి ఆభరణం కూడా బంగారమేగా. ఇవన్నీ కూడా నాయన అర్థమవటానికి చెప్పుకునే కొన్ని మాటలే తప్ప సత్యము మాటలకి అందదు, ద్వైతానికి అందదు, అవస్థలకి అందదు, కాలానికి అందదు. కనుక ఏదైనా అనుకోవటం కాదు, అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, వాడు లేడు. ఆత్మ ఎప్పుడూ అనుకోదు, తనకు తాను తనలోనే ఉంటుంది. అసలు నా అనుభవంలో గతంలో కూడా చెప్పాను మీకు, అసలు సృష్టి లేనప్పుడు లేని సృష్టి కూడా ఆత్మేనంటే ఎట్లా కుదురుతుంది? జీవుడికే ఉనికి లేదు, ఆది నుంచి తృణీకరించబడింది అన్నారు. మరి లేనప్పుడు అది కూడా ఆత్మేనంటే ఎలా కుదురుతుంది? ఇవన్నీ మానసికమైన ధోరణులను గుర్తించండి. అందుకని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ చేష్టలను వాటికి సాగని, వాటి జోలి నీకెందుకు, నీవు నీవుగా ఉండు అని అర్థం అక్కడ. అంతకంటే ఏమీ లేదు. మంచిది, విచారించండి, మీకే అవగతమవుతుంది. మౌనమే శరణ్యం. నమస్తే అండి. కొంచెం మీకు ఒక ఆడియో పెట్టాను, దీని గురించి కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మనం రోజు చెప్పుకునే స్పిరిచువల్ యాంగిల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ హడావిడి చూస్తూ ఏ రకంగా అది మనం తీసుకోవాలి, దీన్ని అనలైజ్ చేసుకోవాలి అనేది నా డౌట్. అమ్మా మాధవి, ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఒక అలవాటు అభ్యాసం కింద తయారవుతుంది. ఎందుకు చేస్తున్నారు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. వారి వారి కర్మానుసారంగా 12 సంవత్సరాలకి వచ్చేటటువంటి ఈ కుంభమేళా అంటూ కొన్ని లక్షల మంది వెళ్ళి స్నానం చేస్తున్నారు. అసలు సృష్టే లేదు బొమ్మంటుంటే, ఉన్నది జ్ఞానం అంటుంటే, ఆ అహంస్ఫురణగా నిలిచి ఉండక ఎందుకు ఈ సన్యాసులు మిగిలిన వాళ్ళు ఎందుకు ఆరాటపడుతూ అక్కడ త్రివేణి సంగమంలో మునుగుతున్నారు అనేది కనుక చూస్తే, అది కాలానుగుణంగా వచ్చినటువంటి ఒక ఆచారమే తప్ప అవి ఆత్మని ప్రకాశింప చెయ్యలేవు లేవు లేవు. దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు ఇటువంటి పండుగలు, కుంభమేళాలు, పుష్కరాలు అంటూ ఒక పవిత్రతని ఆపాదించుకుని పుణ్యము మూటగట్టుకోవచ్చును, ఏదో బొందితో స్వర్గానికి పోవచ్చునను ముఖ్యంగా
సన్యాసులు కొన్ని లక్షల మంది వస్తారు అక్కడికి. అసలు సన్యాసం అంటే ఏమిటి? సత్ ప్లస్ న్యాసము సన్యాసము. నీవు ఆత్మగా నిలిచి ఉండాలే తప్ప వస్త్రాలు మార్చుకుని మరి తిరగటం సన్యాసం ఎట్లా అవుతుంది? సరే, ఏది ఏమైనప్పటికీ ఈ మాయలో ఇది జరుగుతూనే ఉంటుంది, సాగిపోతూనే ఉంటుంది. ఇదే జీవితం అనుకుంటూ జన్మకో శివరాత్రిలాగా, జన్మకో కుంభమేళ అంటూ అక్కడ దర్శించుకుని, సరే విదేశీయులైతే ఫోటోలు తీసుకుని ఈ యొక్క కల్చర్ బాగా ఉందని, ఇది అందరికీ ఆదర్శనీయమని చెప్పుకోవటానికి తప్ప పవిత్రత బయట ఎక్కడుంది? నా దృష్టిలో అసలు సృష్టే లేదు పొమ్మంటుంటే నేను ఈ నదిలో మునుగుతాను, ఆ నదిలో మునుగుతాను, దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది, మంచి జన్మ వస్తుందని అనుకోవటం ఎంత మూర్ఖత్వమో చెప్పరానిది. ముఖ్యంగా ఇవన్నీ ఒక సంస్కారపూరితమైన ఆలోచనలు. అసలు కాలమే లేదు. మరి కాలమే లేదండి తెలుసుకోవటం మానేసి కాలానికి అనుగుణంగా 12 సంవత్సరాలకి వస్తుందనో, లేకపోతే కాలం అప్పుడు ఇది బాగుంటుందనో, అక్కడ స్నానం చేస్తే మరి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుందనో అని ఒక మానసికమైన భావనలకి లొంగి ప్రవర్తించటమే తప్ప మరొకటి కాదు. ఏ దర్శనమైనా, ఏ తీర్థమైనా, ఏ నదైనా, ఏ స్నానములైనా ఇవన్నీ మానసికమైన చర్యలే తప్ప అవి ఆత్మ ప్రకాశానికి దారి తీయదమ్మా. ఈ కర్మలు మహాసంద్రపు చర్యలు అన్నారు మహర్షులు వారు. ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, ఒక చేతు దోసకాయని తీసుకెళ్ళి కుంభమేళాలో పెట్టి ముంచి తీసుకొస్తే అది తీయగా ఉంటుందా? లేదు కదా. సరే, ఏది ఏమైనా జన సమూహంలో ఒక ఆలోచన, ఒక కోరిక, ఒక బంధము ఉండబట్టి వీళ్ళు వీటికి ప్రాధాన్యత ఇచ్చి మరి ప్రవర్తిల్లుతూ ఉంటారు. సత్యం అవగతం కాదు కాబట్టి, ఇది ఒక రకంగా తేలిక కాబట్టి వెళ్ళి మునిగొస్తే సరిపోతుంది, వస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే పోయేది ఏమిటి అంటూ ఒక వెంట్రుకని కొండకు వేసి లాగటం లాంటిది ఇది. కొండ అనేటువంటి ఆత్మజ్ఞానానికి మునకానే వెంట్రుక వేసి లాగితే ఏమవుతుంది? వస్తే కొండ వస్తుంది, లేకపోతే వెంట్రుక దిగుతుంది అన్నట్టుగా ఉంటుంది. కనుక మరి ఇంకో విషయం గుర్తుపెట్టుకోమ్మా, 12 సంవత్సరాల క్రితం ఇదే కుంభమేళా వచ్చిందిగా. అక్కడ స్నానపడిన సన్యాసులే మళ్ళీ కనపడుతున్నారుగా. దానివల్ల ప్రయోజనం పొందితే మళ్ళీ ఇక్కడికి రావటం దేనికి? నువ్వు అనుకోవచ్చు వీళ్ళు ఇంక కొత్త సన్యాసులని. అట్లా ఏం ఉండదమ్మా. సన్యాసము అంటే నేనేదో ఇది పుచ్చుకున్నాను, సర్వసంగ పరిత్యాగిని, నాకే కోరికలు లేవు. కోరికలు లేనప్పుడు వెళ్ళి మునగాలన్న కోరిక నీకెందుకు? నీవుగా ఉండు. మరి ఇది చెప్పేవారెవరు? ఎవరికి వారు ఆలోచించుకోవలసిందే తప్ప యూనివర్సల్గా ఎవరికి చెప్పగలరు ఈ మాయలు? అటువంటిది కుదరదు. ఒకవేళ నువ్వు చెప్పడం మొదలు పెడితే వాళ్ళ అభిప్రాయాలకి విరుద్ధంగా మాట్లాడుతున్నావని మరి అనుకుంటారుగా. ఎందుకు వచ్చిన గొడవ? వాటి జోలికి పోవటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం అమ్మా.
ఇప్పుడు ఒక రోజున ఒక ఆవిడ ఇదే అడిగింది, నువ్వు అడిగినట్టే, పుష్కరాలు వస్తున్నాయి, మునగాల వద్దా అడిగింది. నీ కర్మలో ఉంటే మునుగుతావు, లేకపోతే పోవు అని చెప్పారు. నువ్వు మునిగినా తేలినా నీకు వచ్చే ప్రయోజనం శూన్యం అన్నాను. అహంకారం ముఖ్యంగా అమ్మా, ఇటువంటి పండుగలు కాలానుగుణంగా వచ్చేవన్నీ కూడా ఒక ఆచారాన్ని, ఒక పద్ధతిని, ఒక సంస్కృతిని తెలియజేస్తూ ఉంటాయి. గాలిపటాలు కావచ్చు, సముద్ర స్థానాలు కావచ్చు, పవిత్ర జలాల్లో త్రివేణి సంగమం కావచ్చు, ఏ ఇతర విషయాలైనా కావచ్చు, ఇవన్నీ పూర్తిగా మానసికాలు. చేస్తే బాగుంటుందని ఒకళ్ళు అనుకుంటే, చేయకపోయినా బాగానే ఉంది కదా అని ఇంకోళ్ళు అనుకుంటారు. ఈ అనుకోవటం అనేది రెండు మానసికాలే. ముఖ్యంగా నీవెవరివో గుర్తించినప్పుడు వీటితో పనేమిటి? ఏమ్మా, మంచిది. మౌనమే శరణ్యం. నమస్కారం గురువుగారు. ఆత్మని అంటే ఏదో కనపడలేదు, అదేమిటో అస్పష్టము, మనకి అవగాహన రాదు, అంత జీవుడికి అంత ఈజీగా కొరకున పడదు. కాబట్టి ఆత్మని మనం రూపం లేని భగవంతుడు అని అనుకోవచ్చుగా. కనీసం భగవంతుడు అనగానే రూపం అనే ఆలోచన, ఆ రూపం అనగానే మళ్ళీ అది మనం సృష్టించుకుంది అనే లెక్క వస్తుంది. అది కాకుండా రూపం లేని భగవంతుడే ఆత్మ అట్లా అనుకోవచ్చా? అయ్యా మూర్తి గారు, భగవంతుడు ఒక ఆలోచన, రూపము అరూపం అనేది కూడా ఆలోచన. ఇంతకీ మీకు రూపం ఉందా? రూపం లేకుండా మీరు ఉన్నారా లేదా? దేహంతో పాటు నిద్రపోతారా? దేహంతో పాటు కలగంటున్నారా? లేదు కదా. కాబట్టి భగవంతుడు అనేటువంటి ఒక భావన పూర్తిగా ఒక మానసికమైన ధోరణి. అది దేవుడు ఉన్నాడు అనేది ఎంత అహంకారమో, దేవుడు లేడనేది కూడా అంతే అహంకారం. మరి మీరున్నారా అంటే ఏమని చెబుతావు? ఉన్నానంటావు. ఓకే, ఏ విధంగా ఉన్నావు? విత్ బాడీయా, వితౌట్ బాడీయా? చెప్పండి. నిద్రపోతున్నప్పుడు దేహస్ఫురణ ఎక్కడుంది? అయినా నువ్వు ఉన్నావు కదా. కాబట్టి ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమని, అదే జీవుడని, అదే జగత్తని, అదే నీవనుకునే భగవంతుడని మహర్షితోడు ఇదే మాట అంటారు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మూడు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అదృశ్యమైపోతాయి. విచారించండి, మీకే అర్థమవుతుంది. అనుకోవచ్చా అంటున్నారు. అనుకునేవాడు ఉన్నాడేమో చూడమంటున్నాడు మహర్షి. మీరు దేహాత్మ బుద్ధితో దేవుడు అక్కడ ఉన్నాడని, మనం కనిపెట్టుకుంటాడని, మంచి చెడు చూసుకుంటాడని భక్తి భావనతో మీరు అంటున్నారు. నీవెవరివో తేలిపోయినప్పుడు ఆ భగవంతుడెవరు? నీ ఆత్మై కూర్చున్నాడు. గురువుకి శరణాగతి అయితే ఆ గురువెవరు? ఇదిగో ఆత్మే అయి కూర్చుంది. కాబట్టి భక్తిలో శరణాగతి అన్నా, జ్ఞానంలో విచారం అన్నా, కర్మయోగంలో నిష్కామ కర్మ అన్నా అంతా కూడా ఆలోచన రహిత స్థితి, అహంకార రహిత స్థితికే దారితీస్తున్నది. ఈజ్ ఇట్ నాట్? కాబట్టి అనుకునేవాడు ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు కూడా అనుకుంటున్నారుగా. దేహం ఆలోచన, జగత్తాలోచన, దైవం ఆలోచన. ఇదే విషయాన్ని ఒక ముస్లిం యువకుడు రమణ మహర్షిని అడిగాడు. ఏమని అడిగాడు? అల్లా ఉన్నాడా అన్న విషయం అడిగాడు. అల్లా సంగతి కొంచెం పక్కకు పెట్టు, నీవున్నావా? నీవుంటే ఏ విధంగా ఉన్నావు? అది ముందు తేలిపోని.
అప్పుడు అల్లా ఉన్నాడా లేదా, దైవం ఉన్నాడా లేదా నీకే తెలుస్తుంది. కాబట్టి దైవం అనేది ఒక ఆలోచన. భగవంతుని రూపంలో కొలుస్తున్నావు, నువ్వు ఎలా ఊహిస్తే అలా ఉంటాడు భగవంతుడు అన్నాడు మహర్షి. అది వాస్తవమే కదా. కొందరు చెట్టును పూజిస్తారు, కొందరు పుట్టను పూజిస్తారు, కొందరు రాయిని పూజిస్తారు, కొందరు కొండను పూజిస్తారు. రమణ మహర్షి సహితము అరుణాచల క్షేత్రంలో మరి గిరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఇది నా ఆత్మ అంటున్నాడు. పైగా ఆత్మే గిరి రూపేణ ఉందంటున్నాడు. మరి అందరికీ ఆ భావన ఉండాలి కదా. కాబట్టి ఆత్మకి రూపము లేదు, నీ ఆలోచనకి రూపం కల్పించుకున్నావు. ఈ విధంగా ఉంటే భగవంతుడు బాగుంటాడు, ధ్యానించటానికి తేలిక. నామరూపాత్మకములు సత్యము మీద జోడించగా ఏర్పడిందే ఈ మాయ. మాయ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. అవి భావనలకే పరిమితము. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆత్మని విడిచి జీవుడు గాని, జగత్తు కాని, ఈశ్వరుడు కాని లేడు. ఇవన్నీ కూడా దేహాత్మ బుద్ధి కలిగిన తరువాత ఏర్పడినటువంటి విశేషాలు. ఆ మాట కూడా అన్నారుగా, దేవుడు ఉన్నాడంటే వాడు ఆస్తికుడు అనుకోబాకండి, అహంకారంతో ఉన్నాడు. దేవుడు లేడంటే నాస్తికుడు కాదు, అది అహంకారమే. కాబట్టి దేవుడు ఉన్నాడా లేదా, ఆకారమా నిరాకారమా అనే దాని బదులు నీ స్వరూపం తేలిపోతే దేవుడి స్వరూపం తేలిపోతుంది. అదే నేను వర్ణ విచారం. ఒక్క అనుగ్రహం చేత ఇందాక చెప్పుకున్న భూమస్థితి, అహం స్ఫురణ, అది ప్రకాశించిన స్థితిలో సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, దేహం ఎక్కడ, మీరు అనుకునే దైవం ఎక్కడ? అందరూ అదృశ్యమైపోయారుగా, ఏది ఉండదుగా. మరి ఏనాయనా, తురీయం మాత్రమే సత్యము, అవస్థాత్రయములు అసత్యములు. అభాస కాంతిలో ఇవి ప్రకాశిస్తాయి, అంతవరకే. కాబట్టి అనుకునేవాడి యొక్క సత్యత్వం మీద ఇవి ఆధారపడి ఉంటాయి. అనుకునేవాడికే ఉనికి లేదనుకోండి, మరి జీవుడికి, జగత్తుకి, ఈశ్వరుడికి ఉనికి ఎక్కడుంటుంది? ఉనికి లేని వాడికి దైవం ఎక్కడుంటాడు? ఉండడు కదా. ఆత్మస్థితిలో సృష్టే లేదు. నా అనుభవం చాలాసార్లు చెప్పాను మీకు. తురీయంలో అవస్థలు ఉండవు, జనన మరణాలు ఉండవు. ఆ మాట కూడా మహర్షులు వారు కన్ఫరెన్స్ చేశారు కదా. ఆత్మ ప్రకాశిస్తే వచ్చే లాభం ఏమిటన్నారు? జనన మరణాలు ఉన్నాయి అనుకుంటున్నావుగా, అవి లేవు పోమన్నాడు. చివరికి ఏమన్నారు? గురువు ఆత్మేను, జీవుడు ఆత్మేను, నువ్వు అనుకునే దైవమే ఆత్మ. అంత మాత్రం చేత దేవుడు నిరాకారమని, జీవుడు నిరాకారమని, గురువు నిరాకారమని అది కూడా అనుకోవటమే జరిగిందిగా. కాబట్టి అనుగ్రహం అన్నా, శ్రద్ధ అన్నా, భూమస్థితి అన్నా, నిర్హం స్థితి అన్నా, నాహం స్థితి అన్నా అంతా ఒకటి, ఎరుక. అది ఈ ఆలోచనలు మాత్రమే ఉపాధిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక మాట అన్నారు మహర్షులు వారు, శంకరులు అన్నారు, నీవు పూజించే దైవమే సత్యమైతే, ఆకారమే సత్యమైతే, జగత్తే సత్యమైతే,
సృష్టికర్తే సత్యమైతే నువ్వు భావిస్తున్నావుగా, నిద్రపోయేటప్పుడు అది ఎందుకు కనపడదు నీకు? నీ దేహమే కనపడటం లేదు, జగత్తే కనపడటం లేదు, సృష్టికర్త అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇవన్నీ కూడా నాయన భావనలకి పరిమితం. మీరు అనుకోవచ్చా అన్నారు. అనుకునేవాడు ఉంటే అనుకోవచ్చు, ఉపయోగం ఏంటి? దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటాడు, ఉన్నాడో లేదో ఎవడికి తెలుసు? లేడనేవాడి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాకు చూపించు, కళ్ళతో చూపించు అంటాడు, కుదరదు కదా. కానీ నీవు ఉన్నావా అన్నప్పుడు ఉన్నానంటాడు. ఎస్, ఆ ఉన్నదేదో ముందు తేలిపోని. దేహంగా ఉన్నావా, మనస్సుగా ఉన్నావా, ఇంద్రియాలతో ఉన్నావా, ఏదీ లేకుండా ఉన్నావా, నీవుగా నిలిచి ఉన్నావా? కాబట్టి అహంస్మరణ మాత్రమే సత్యమని, నిత్యమని, అనంతమని, ఎరుక అని అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అక్కడ సృష్టి ఉండదు, జీవుడు ఉండడు. మిగిలిన మాటలు ఎన్ని చెప్పుకున్నా అంతా మాయ మాటలే. దానివల్ల ప్రయోజనం శూన్యం, అవగాహనకి రాదు నాయన. ఇందాక చూశారు కదా, భూమస్థితే ఉన్నదని. అదే ఆత్మ, అదే ఎరుక. అది ప్రకాశించాలి, నీ ఎఫర్ట్ వల్ల కాదది. అసలు ఇంకో చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. ఈ సోకాల్డ్ జీవుడు, దయాత్మబుద్ధి కలిగిన వాడు ఆత్మని గుర్తించలేడు. ఈ రెండు ఆపోజిట్స్ నాయన. ఒకటి వెలుగైతే ఒకటి చీకటి. చీకటితో వెలుగు కానీ, వెలుగులో చీకటి కానీ, ఈజ్ ఇట్ పాసిబుల్? అందుకే చివరికి ఏమన్నారు మహర్షి? అసలు అజ్ఞానమే లేదు పొమ్మన్నాడు. ఉన్నదే జ్ఞానం, ఉన్నదే ఎరుక, ఉన్నదే భూమస్థితి. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మ జ్ఞానమందు, తురీయమందు జనన మరణాలు కానీ, అజ్ఞానము కానీ, అవస్థాత్రయములు కానీ, ఉపాధులు కానీ లేవు కదా. ఇది సత్యం. మంచిది. మౌనమే శరణ్యం. అమ్మా భవాని, ఉన్నది అంటే స్వయం ప్రకాశము కలిగి ఉన్నది అని అర్థం. లేనిది అంటే ఈ మాయలో జడమైనది అని అర్థం. దేహము ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. దేహం చెప్పటం లేదు కాబట్టి ఆ దేహము ఆత్మని ఉన్నదాన్ని గుర్తించలేదు. అదేవిధంగా అహంస్ఫురణ, ఆత్మ ఉన్నది, దానికి అన్యంగా ఏదీ లేదు. అన్యత్వం లేనప్పుడు అది ఎలా గుర్తిస్తుంది? తనకు తానే ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ నీవు అర్థం చేసుకోవలసింది, ఉనికి లేని దానికి, ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి మనకు ఈ మాయలో. దేహము, సంసారము, ఇతరులు, జగత్తు, దైవము, వీటికి ఉనికి లేదమ్మా. ఇవన్నీ కూడా నీ ఆలోచనలు. ఆలోచించేవాడెవడో చూడబోతే అదే నేనెవరన్న విచారంలో అట్టివాడెవడు లేడు. కాబట్టి ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఉనికి లేనిది. ఆది నుంచి ఇది తృణీకరించబడిందని మహర్షులు వారు, శంకరులు చెప్పటం జరిగింది. లేనిది అంటే స్వయం ప్రకాశము లేని ఈ అహంకారము ఆత్మని గుర్తించలేదు. ఇప్పుడు సర్పరజు భయభ్రాంతిలో తాడుగా కాక
పాము భయం కలిగింది. ఓకే, ఆ పాము ఏదైతే ఉన్నదో మాయలో, ఆ పాము తాడును గుర్తించలేదు. కారణం అది లేదు. అసలు తాడు పాము కాలేదు, పాము తాడు కాదు. ఇవన్నీ కూడా మాయలో సూచించేటటువంటి బోధయుక్తమైన విశేషాలే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉన్నది అంటే ఎరుక, భూమస్థితి, నిరహం స్థితి, తురీయ స్థితి, స్వయం ప్రకాశమైనటువంటి ఆ ఉच्चతర శక్తి, అది అన్యత్వాన్ని గుర్తించదు. అదేవిధంగా ఈ జడ చేతనముల కలయిక అన్నారుగా శ్రీ ఆదిశంకరుడు. జడత్వం ఒకటి ఉండాలి, చైతన్యం దానికి అన్యంగా ఉండాలి. ఈ రెండు కలిసినట్టుగా కనపడతాడు ఈ జీవుడు దేహ పరిమాణంతో. తెర విచారిస్తే ఈ జీవుడు లేడు, అసలు ఒక ఊహా వస్తువు. ఏమో దేహాలు మార్చుకుంటూ ఇది ఒక పిశాచం కింద అంటారు రమణ మహర్షుల వారు. ఒక లోయర్ సెల్ఫ్, ఆర్టిఫిషియల్ సెల్ఫ్, ఉనికి లేనిది. చాలా తేలిగ్గా దేహాలను మార్చుకుంటూ ఉంటుంది. 24 గంటల్లోనే 3 దేహాలు మారుస్తుంది, స్థూల సూక్ష్మ కారణ దేహాలు. ఓకే, ఆ లోకాలు దర్శిస్తుంది. స్థూల దేహంతో స్థూల జగత్తుని ఇంద్రియాల ద్వారా చూస్తుంది. సూక్ష్మదేహమైన మనస్సు స్వప్న లోకాలు కంటుంది. కారణదేహంతో కాసేపు నిద్రిస్తుంది, మళ్ళీ వస్తుంది. ప్రతి క్షణం ఈ మాయా నేను పుడుతూ నశిస్తూ ఉంటుందమ్మా. ఇటువంటి పుట్టుక మరణము లేనిది ఆత్మ మాత్రమే, అహంస్మరణ మాత్రమే అని మాయలో సూచించటం. ఆ స్థితిని ఎవరు అందించలేరు మాయలో. ఈ 3 అవస్థలు కూడా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 కూడా అసత్యములు, నిరాధారములు, భ్రమజనితములు. మరి సత్యం ఏమిటి? నేను ఉన్నానన్న జ్ఞానము ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశిస్తుంది. ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము అభాస కాంతి, స్వయం ప్రకాశం లేదు దీనికి. ఏ విధంగా అయితే చంద్ర ప్రకాశము సూర్యకాంతి వల్ల జరుగుతుందో ఆ ఉదాహరణ చెప్పుకున్నారు ఇక్కడ మాయలో. నేను ఉన్నానన్నటువంటి యొక్క అహంస్మరణ ఒకటి ఉండబట్టి నేను దేహము, నేను వ్యక్తిని, నేను కర్తని అని అనుకునే భావన తల ఎత్తుతున్నదని మాయలో చెప్పుకోవటం. ఆత్మపరంగా, జ్ఞానపరంగా జీవుడు కాని, జగత్తు కాని, ఈశ్వరుడు కాని, సృష్టి కాని, అవస్థలు కాని, కర్మ కాని, జన్మ కాని అంటూ ఏదీ లేదు తల్లి. అందుకనే కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవని సూటిగా చెప్పటం జరిగింది. కాబట్టి మౌనానికి వచ్చినప్పుడు, అహంకార రహితమైనప్పుడు, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే ఈ మాటలకి అర్థం నీకు తెలుస్తుంది. అంతవరకు
లేని అహంకారానికి సత్యం ఎలా గోచరమవుతుంది? అదే ఇక్కడ చెప్పింది. సత్యానికి అన్యత్వం లేదు కాబట్టి అహంకారం గుర్తించలేదు. అహంకారం లేదు కాబట్టి ఆత్మనిది గుర్తించలేదు. పోనీ 2 నేనులు ఏమైనా ఉన్నాయా? దేహాత్మ బుద్ధి కలిగిన నేను ఆత్మ నేనంటూ అటువంటిది ఏదీ లేదు. ఉన్నది ఉన్నట్టు ప్రకాశించిన స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, సృష్టి ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ లేవు కదా. అందుకనే నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు ఒక అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే ఇవన్నీ అనుమానాలు తేలిపోతాయి తల్లి. అంతవరకు పట్టి పీడిస్తూనే ఉంటాయి దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయా నేనుకి. ఓకే, మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ద్రష్ట అంటే చూచేది, చూచే జ్ఞానము ఎవరనుకుంటున్నావు? దేహమా, ఇంద్రియాల, మనస్సా? ఏది కాదు. ద్రష్ట కంటికి కన్నైనటువంటి జ్ఞానమే ద్రష్ట. కన్ను తీసి అక్కడ పెడితే అది చూడలేదు, చేతిని నరికి అక్కడ పెడితే పని చెయ్యలేదు. అలాగే ఏ జడ వస్తువులోనూ చైతన్యం లేకపోతే అది కదలదు. ఇక్కడ ద్రష్ట, దృశ్యము అనేటువంటి పదాలు మనం మామూలుగా వాడుతూ ఉంటాం ఈ మాయలో. చూచేవాడు, చూడబడేది అని. ఎవరు చూస్తున్నారు? సామాన్యంగా దేహాత్మ బుద్ధితో నేను చూస్తున్నానంటావు. నేనంటే నీ దృష్టిలో ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు, ఒక వ్యక్తిత్వం అన్న భావన ఉంటుంది. అది కాదు. చూచేది ఇవి కాదు, తెలుసుకునేది అది కాదు. జ్ఞానమే తెలుసుకుంటుంది. జ్ఞానం వల్లనే నీవు సర్వాన్ని తెలుసుకోగలుగుతావు. అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సెవరల్ థింగ్స్. కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ చిల్డ్రన్, కాన్షియస్ ఆఫ్ వరల్డ్, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్లా అంటే జ్ఞానము చేతనే ఇవి గుర్తించబడతాయి, ఆ పనులు జరుగుతాయి కూడా. అదే అంటారు మహర్షుల వారు, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని. అది మనకు మాయలో అర్థం కాదు. దేహాత్మ బుద్ధితో చూచినప్పుడు నేను చేస్తే కదా పనులు అయ్యేది, నేను చేయకపోతే పనులు ఆగిపోతాయి అని అనుకుంటావు. నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. పనిముట్టు దానంతటది ఏ పనైనా చెయ్యగలదా? నీవు ఆ పని చెయ్యాలని సంకల్పిస్తే ఆ పనిముట్టుతో నువ్వు పని చేస్తావు. అంత మాత్రం చేత ఇంత పని చేసింది కదా అని ఆ పనిముట్టుని చేతిని పట్టుకోమని చూద్దాం, పట్టుకోలేదుగా. అదేవిధంగా ఈ జడమైన దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవి ఆ జ్ఞానాన్ని పట్టుకోలేవు. కారణం అది వీటిని నడిపిస్తుంది. దీన్నే కాదు నాయన, సర్వ సృష్టిని నడిపిస్తుంది, గ్రహాంతరాలను నడిపిస్తుంది. ఎన్ని యూనివర్సులు ఉన్నాయో ఎవరికి తెలుసు? అదంతా ఎవరు నడిపిస్తున్నారనుకుంటున్నావు? ఈ ద్రష్టయే, ఈ జ్ఞానమే అని అర్థం. జ్ఞానము ఘనాతి ఘనం నాయన, సూక్ష్మాతి సూక్ష్మము. దాని యొక్క ప్రభావము చేతనే ఈ మాయ అనే సృష్టి చాలా పర్ఫెక్ట్గా వాటి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంది.
జీవుడు పుట్టింది మొదలు మరణించేంత వరకు జరుగుతున్న కార్యక్రమాలు ఎవరు చేస్తున్నావు అనుకుంటున్నావు? జీవుడు చెయ్యగలడా? ఇంపాసిబుల్. అదే అన్నారు మహర్షులు వారు, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని. అది మనకు మాయలో మింగుడు పడదు. ఉच्चतर శక్తి అన్నా, ఆత్మ అన్నా, ద్రష్ట అన్నా, జ్ఞానం అన్నా, ఎరుక అన్నా, అహం స్ఫురణ అన్నా అన్నీ సమానార్థాలే. ఒక సందర్భంలో ఆదిశంకరులు శ్రద్ధయా లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ అంటే నీవు చూపించే మానసిక శ్రద్ధ కాదు నాయన. శ్రద్ధ అంటే ఆత్మ, శ్రద్ధ అంటే ఎరుక, శ్రద్ధ అంటే ఉన్నానన్న అహం స్ఫురణ, శ్రద్ధ అంటే ఉच्चतर శక్తి. అది నడిపిస్తుందని అర్థం. ఒక సందర్భంలో మహర్షులు వారు ఒక చక్కటి మాట అంటారు, టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అని. అంటే ఎవరు తెలుసుకుంటున్నారు ఇవన్నీ? తెలుసుకునేవాడు ఎవరు? అది తేలిపోతే నువ్వు సాధన చేసేదేముంది? ఎండ్ ఆఫ్ సాధన అన్నారు. నేను తెలుసుకుంటున్నాను అంటావు, ఆ నేను చూడబోతే లేదు. దేహాత్మబుద్ధి కలిగిన నేను లేదు, అహంకారము కర్తృత్వంతో ఉన్నది లేదు. విచారించినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఇది అదృశ్యమైపోతుంది, తెల్లకిందుగా పడిపోతుంది. అనుగ్రహం చేత, శ్రద్ధ చేత ఆత్మే నేను ఉన్నాను అన్న అహం స్ఫురణగా అది ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత. అదే ఉच्चतर శక్తి. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు, దైవమను, గురువను, భగవంతుడను, ఏ పేరు పెట్టుకున్నా అది మానసికమే. ఇది నా అనుభవం. అనుభవం అంటే ఆత్మ అనుభవం, జీవుడికి కాదు నాయన. ఈ సర్వాన్ని నడిపించేది అదే, సృష్టి స్థితికి మూలము అదేను. కృష్ణ పరమాత్మ గీతలో అదే అన్నారుగా, నా వల్లనే ఇది సృష్టి జరుగుతుంది, పోషణ జరుగుతుంది, వినాశము జరుగుతుందని మనకు అర్థం అవటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్న పేర్లు పెట్టుకున్నారు. ఈ మూడు ఎవరనుకుంటున్నావు? ఆ ఉच्चतर శక్తి, ఆ ఎరుక, ఆ జ్ఞానము, ఆ ద్రష్ట. ద్రష్ట అంటే జ్ఞానమే, జ్ఞానమే సర్వము. ఆ జ్ఞానము లేనిదే మాయ లేదు, సృష్టి లేదు నాయన. ఓకే, నిదానంగా విచారించు. నీవేదో చేస్తున్నావని అనుకుంటా, నువ్వేమి చెయ్యలేవు. ఇందాక చెప్పినట్టు ఒక పనిముట్టువి. పనిముట్టు దానంతటిది ఒక్క పని చెయ్యగలదా? ఆలోచించు. లేదు కదా. కనుక నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే ఉన్నదో అది మాత్రమే ద్రష్ట, అదే సర్వం చేస్తుంది. ఈ సందర్భంలో మహర్షులు వారు ఇంకో ఉదాహరణ చెప్పారు. అది చేస్తున్నట్టు నీకు తెలియదు. ఎందుకని? ఒక బంగారం తిరుగుతూ ఉంది, చాలా ఫాస్ట్గా, స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా అంతే, స్థిరంగా ఉన్నట్టు అనిపించిన సర్వకర్మలకి ఆధారం అదే నాయన. సృష్టికి ఆధారం అదే, కాలానికి ఆధారం అదే. అది లేకుండా క్షణకాలం ఇది ఉండలేదు. ఇది అంటే ద్వైతము, ఇదంటే మాయ, ఇదంటే జనన మరణాలు, ఇదంటే సృష్టి ఉండదు నాయన. ఇది నా అనుభవం. మంచిది. మౌనమే శరణ్యం.